హలో అండి. మా పాపకైతే అన్నప్రాసన అయిపోయింది కదా! ఇంకా నెక్స్ట్ సాలిడ్స్ ఇంట్రడ్యూస్ చేస్తున్నాననమాట. సో, ఫస్ట్ నేను బాబుకి కూడా ఇంట్రడ్యూస్ చేసింది ఇదే అనమాట. చాలా ఈజీగా డైజెస్ట్ అవుతుందని చెప్పి. అండ్ ఇది మా అమ్మమ్మ స్టైల్ స్పౌటెడ్ రాగి పౌడర్ అనమాట. సో, నేను ఎలా చేసుకున్నాను ఏంటనేది ప్రాసెస్ చెప్తాను. ఎవరికైనా యూజ్ చేసుకోవచ్చు. సో, ఫస్ట్ అయితే రాగుల్ని నీట్‌గా ఎండబెట్టుకొని బాగా నీట్‌గా ఏం లేకుండా క్లీన్ చేసుకున్న తర్వాత 12 అవర్స్ నానబెట్టాలన్నమాట. సో, 12 అవర్స్ నైట్ అంతా నానబెట్టిన తర్వాత ఇలా ఒకటి నేను కాటన్ క్లాత్ తీసుకొని అందులో టైట్‌గా బిగించేసి ఒక బౌల్ కింద మూచిపెట్టి దాని మీద ఏదైనా బరువు పెట్టాలన్నమాట. ఇంకా వేరే బరువు పెట్టేసానన్నమాట నేను. సో, ఆ తర్వాత బాగా 24 అవర్స్ తర్వాత చిన్నగా మొలకలొస్తాయన్నమాట. ఇవి చిన్నగానే వస్తాయి. ఇంకా ఎక్కువ రావాలంటే మనం ఎక్కువసేపు పెట్టుకోవాలి. బట్ ఎక్కువ అవసరం లేదనమాట. సో, 24 అవర్స్ తర్వాత ఆ మొలకలు ఏవైతే వచ్చి ఉంటాయి కదా, వాటిని మళ్ళీ కొంచెం సేపు ఆరబెట్టుకొని ఆ తర్వాత డ్రై రోస్ట్ చేసుకోవాలన్నమాట. సో, ఎందుకంటే పిల్లలకి ఇస్తున్నాం కదా, ఒకవేళ అటు ఇటు ఉడకడం ఎటు అయినా కూడా తొందరగా ఈజీగా డైజెస్ట్ అవుతుందన్నమాట. సో, దాన్ని అలా రోస్ట్ చేసుకున్న తర్వాత మిక్సీ పట్టుకోవాలి. ఇదే మెయిన్ ప్రాసెస్ అండి. సో, మిక్సీ పట్టుకొని అందరూ అలానే పెట్టేస్తారు మ్యాక్సిమం. సో, అలానే పెట్టడం ద్వారా ఇందులో ఉన్న ఎక్స్ట్రా రాగి అది ఉంటుంది కదా పైన, సో ఆ పొట్టు అంతా డైజెస్ట్ అవ్వడానికి టైం పడుతుంది కదా అని చెప్పి నేను టిల్ 1 ఇయర్ ఇలానే చేసుకున్నాను అనమాట బాబుకి. ఇప్పుడు పాపకు కూడా అదే ఫాలో అవుతున్నా. ఇలా ఒక క్లాత్ తీసుకొని మొత్తం ఇలా అంటే ఓన్లీ వైట్ది మాత్రమే వస్తుందన్నమాట. సో అదే హెల్దీ అనమాట చిన్న పిల్లలకి. సో డైరెక్ట్గా అలానే పెట్టొచ్చు, బట్ ఇప్పుడు కాదు, అబవ్ 1 ఇయర్ అయితే బాగా డైజెస్ట్ అవుతుంది. సో దీన్ని ఎలా చేస్తాను, ఎలా తినిపిస్తాను అనేది నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను.